షాబాద్ 6 హత్యల కేసు ఇటీవల ఉన్మాది రాజ్‌కుమార్ ఘటన జరిగింది. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి గూడా ఒకటొచ్చింది. పోలీసులు చెప్పారు. ఆత్మహత్య అంటే డెడ్ బాడీ దొరికింది అని. ఇప్పుడు ఈ ఘటనపై ఏదైతే షాబాద్‌లో నరమేధ సృష్టించాడో ఉన్మాది రాజ్‌కుమార్, దానిపై ఆ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించలేదు. హోంశాఖ ఏం చేస్తుంది? ఇప్పుడు గతంలోనే పోలీసులు పట్టించుకొని ఉంటే వాడు పోక్సో కేసులో వానికి బెయిల్ ఇవ్వకుండానో, లేకపోతే వాడిని పట్టించుకొని తీవ్రంగా అప్పుడే శిక్షించి ఉంటే, వాడు బయటకొచ్చి ఇన్ని హత్యలు చేసేవాడు గదా! ఏం చేస్తుంది హోంశాఖ? రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, హ్మ్. సొంత పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడుతూ కూడా ట్వీట్లు చేసిన పరిస్థితి. ఎందుకు ఇలాగ రాష్ట్రం అంటే వి ఎవరికి ఏం పని లేదా? ప్రతివాడు పోలీస్ డిపార్ట్మెంట్‌ని మాట్లాడడానికి? ప్రతివాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడడానికి ఏం పని పాట లేదండి. అసలు సుఖం, సంతోషం, ఆనందం ఈ 3 లేని ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక్కరోజు వీళ్ళు గనక ఒక రోజు అక్కర్లా. ఒక గంట వీళ్ళు పక్కకు తప్పుకుంటే ఎవడన్నా ధైర్యంగా రోడ్డు మీదకొస్తాడా? ఇప్పుడు నువ్వన్న ఆ మహాతల్లి వస్తుందా? ఇక్కడ ఉన్మాది రాజ్‌కుమారేనా? ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా, దారుణంగా అత్యాచారం చేసి, హత్యలు చేసి, ముక్కలు ముక్కలుగా నరికి ఒకడు ఫ్రిడ్జ్‌లో పెడతాడు, ఒకడు కుక్కర్‌లో పెడతాడు, ఒకడు భూమిలో పెడతాడు. అప్పుడేమయ్యారు మరి వీళ్ళంతా? జరిగేది జరక్క మానదు. ఇది కేసు తీవ్రత ఎక్కువుందిగా ఓకే. జరుగుతోంది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ కేసు తీవ్రత ఎక్కువగా ఉంది అంటున్నావు. రేపు ఇలాంటిది మించిదొస్తే అప్పుడు దీన్ని మర్చిపోతారా? పోలీసు యంత్రాంగం మాక్సిమం ఎంత జాగ్రత్తలు చెప్పి, ఎంత జాగ్రత్తలు అందించి, ఎంత చక్కగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రతి ఒక్కదాన్ని వాళ్ళకి అప్డేట్ చేసుకుంటూ ఎన్ని మార్పులు తీసుకొచ్చారు సాంకేతికంగా. ఇవాళ ఒక ఆడపిల్లకి ఇబ్బందొస్తే ఒక్క నంబర్ కొడితే చాలు. నిమిషాల్లో వాళ్ళని చేరుకుంటున్నారు. యాప్‌లు గూడా వచ్చాయి. నిమిషాల్లో చేరుకుంటున్నారు. అది కనపడి చావట్లేదా వీళ్ళకి? ఎంతమందిని కాపాడుతున్నారు? కనబడి చావట్లేదా? తప్పు చెయ్యాలి అనుకున్నవాడు ఎక్కడున్నా చేస్తాడు. అందులో అనుమానం లేదు. ఇక్కడ వాడు వీళ్ళని హతమార్చాడు ఓకే. పోలీసులు జాగ్రత్త తీసుకుంటే ఇలా జరుగుండేది కాదు అంటే మరి వాడి ఇంట్లో వాళ్ళేం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళేం చేస్తున్నారు? వాడు గూడా ఆడవాళ్ళ మీద బలహీనుల మీద చూపిచ్చాడు వాడి ప్రతాపం. మిగతా వాళ్ళ మీద ఎందుకు చూపించలా? ఎదురు తిరగలేని వాళ్ళ మీదే ఇటువంటి ఉన్మాదులు వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తారు. హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అంటే, వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి నిన్ను పిలిచి కూర్చోబెట్టి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నీకు అన్ని అవకాశాలు ఉంటాయి. నువ్వు వెళ్ళి అదేంటి సీఎం గారు ఏమిటి ఇలా జరిగింది, హోమ్ డిపార్ట్మెంట్లో ఒక అడుగు ముందుకు వేయండి, ఒక ప్రత్యేక టీమును పెట్టండి, దీన్ని ఛేదించండి. ఎందుకు చెప్పలా? హోంమంత్రిగా నియమించుకోవచ్చు ఎవరినైనా. ఎవరిని? ఈ హోంమంత్రి, మున్సిపల్ మంత్రి, ఆ మంత్రి 5 శాఖలు, కీలక శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకున్నాయి? ఎందుకంటే ఎక్కడ తప్పు జరగకుండా, ఎక్కడ పొరపాటు జరగకుండా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉంది. జరుగుతాయ్యా. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే ఒకలా లేరు. అన్ని విభాగాల్లోనూ అందరూ అన్నీ చూస్తున్నారు. ఇక్కడ ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు రేవంత్ రెడ్డికి తన కాంగ్రెస్, తన వర్గంలోనే తనకు విభేదించే వాళ్ళు ఉన్నారు. ఏ విమర్శలు చేయట్లేదా రేవంత్ రెడ్డిని? ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, మమ్మల్ని అడగట్లేదు అని. తన పని తాను చేసుకుంటూ వెడుతున్నాడు. తనకి ఇబ్బంది ఉన్నా, తనని రేపు ముఖ్యమంత్రిగా పక్కకి తప్పుకోమన్నా సిద్ధంగా ఉన్నాడు. తను కష్టపడి సాధించిన పదవి ముఖ్యమంత్రి పదవి అనేది. తను ఊరూరు తిరిగి ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకి దగ్గరగా చేరుకొని కాంగ్రెస్లో యువరక్తాన్ని నింపి అందరినీ ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్కి ఊపిరినిచ్చాడు. కాబట్టి ఆబ్వియస్లీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవాళ నువ్వు అప్పుడప్పుడు ఇదిగో నేనున్నా మర్చిపోకండి నన్ను అంటే ఎట్లా? రా, కూర్చో, బాధ్యతగా నిలబడు, ప్రతి ఆడపిల్లకి అండగా నిలబడు. ఇవాళ రాజ్‌కుమార్ మరి ఈ 3 ఏళ్లలో ఇంకా ఏ ఆడపిల్ల మీద ఇబ్బంది రాలేదా? ఏ ఆడపిల్లకి కష్టం కలగలేదా? నేను అడిగేది ఏంటంటే, మీ పార్టీలో మీరే మీ ప్రభుత్వాన్ని మీరే తప్పు పడితే అసలు వాల్యూ ఉంటుందా? హిందువుల్లో మేము కొట్టుకు చస్తున్నట్టు ఉంటుంది. ఇతరులకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.